పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలా అని చెప్పి అనేక ఉద్యమాలు చేసిండ్రు. దీనికన్నిటి కూడా మూల కారణము ఆంధ్ర పాలకులు అని చెప్పి మన కేసీఆర్ మన చెవులను ఊరిపోయింది. ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడినట్టుగా 60 గజాలు ఏం చేస్తారు, నేను మంచిగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, 2 పిల్లలుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ చాలా ఉపయోగం కోసం మనం అందరం కొట్లాడి తెచ్చుకున్న తర్వాత ఎవరు ఉపయోగపడదంటే ఆ నలుగురు అన్నట్టుగా మొత్తం బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రోజులు కోట్లకు పడిగెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఎవరినో ఆశించి వాళ్ళు ఇస్తారో పోతారని వాళ్ళు బోడకుండా మనం ఉండడానికంటే మన సమస్యలు మనం నమ్ముకొని మన సమస్యలు పరిష్కరించేంత వరకు ఉమ్మడిగా మనం అందరం కూడా కొట్లాడితే వాస్తవానికి ఇల్లు రావడానికి ఆస్కారం ఉండే. కానీ అట్లా కాకుండా అధికారుల మాటలకు లేదా కొంతమంది మన పట్టణ ప్రాంతాల్లో ఉన్న నాయకుల మాటలకు మనం మోసపోయి ఆ పట్టలు తిరిగిచ్చిన తర్వాత మనల్ని తిప్పి ఈ రోజు వరకు తిప్పుతూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీరు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో రేపు 20వ తారీఖు ఎంఆర్ ఆఫీస్ ముందర ఆల్రెడీగా మీరు కార్యక్రమం రూపొందించుకున్నట్టున్నారు. సరే, కార్యక్రమాలు రూపొందించుకున్న తర్వాత మేము తప్పనిసరిగా ఖచ్చితంగా మేమైతే ప్రజలకు సంబంధించిన ఏ విషయమైనా మద్దతుగా మేము ఉండడానికి మ్యాక్సిమంగా మీ ఎమ్మడి ఉంటాం. అట్లాగనే ఒకవేళ ఈ 20వ తారీఖు తర్వాత కూడా ఏదన్నా కార్యక్రమాలు తీసుకునేటట్టుంటే కొద్దిగా సమిష్టిగా ఆలోచన చేసి కార్యక్రమాలు రూపొందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే వివిధ ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరినీ కల్పించే వాళ్ళని కలుపుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పి జరిగే పోరాటంలో మా టీసీ ఐగా అట్లాగనే సిపిఎంఎల్ మాసులైనగా మా వంతు ఖచ్చితంగా పోరాటంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి